ఈ రోజు మనం థామస్ అనే వ్యక్తి కథ గురించి తెలుసుకోబోతున్నాం. తన జీవితంలో పూర్తిగా ఇరుక్కుపోయానని, ఇక ఇంతే సంగతులు అనుకున్నాడు. కానీ కేవలం 90 రోజుల్లో తన లైఫ్ని తలక్రిందులు చేసిన, అంటే పూర్తిగా మార్చేసిన ఒక చిన్న సీక్రెట్ అతనికి తెలిసింది. అదేంటో చూద్దాం. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న: జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా లేక వెనక్కి నడిపిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఇప్పుడు చూడబోయే విషయానికి అంతటికీ ఇదే మూలం. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. థామస్ వయసు 32 ఏళ్లు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంటాడు. అతని జీవితం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే కష్టాలతోనే నిండిపోయింది. థామస్ జీవితం ఎలా ఉండేదంటే ప్రపంచం నడుచే దారికి పూర్తిగా వ్యతిరేకం. తను పని ముగించుకుని అలసిపోయి ఇంటికి వచ్చేసరికి జనాలు అప్పుడే నిద్ర లేచి వాళ్ల రోజు మొదలు పెడతారు. ఇక తను పడుకునేసరికి మిగతా వాళ్లంతా వాళ్ల జీవితాల్లో పనులతో ముందుకు సాగిపోతుంటారు. ఇలాంటి జీవితం వల్ల తానెంత ఒంటరిగా, అందరికన్నా వెనకబడిపోయినట్టు ఫీల్ అయ్యాడో మనం ఊహించుకోవచ్చు. రోజూ తనలో తనే మదనపడేవాడు. నా జీవితం ఎప్పటికీ ఇంతేనా అని. ఎంత కష్టపడి పనిచేసినా జీవితంలో ఒక్కడుగు కూడా ముందుకు పడట్లేదని, ఎక్కడికక్కడ ఆగిపోయినట్టు అనిపించేది. అలాంటి టైంలో ఒకరోజు ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళమ్మగారు ఉన్నట్టుండి కుప్పకూలిపోయారని. ఆ క్షణం తన నిస్సహాయత మీద తనకే విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా లాభం లేదు, ఎలాగైనా సరే నా జీవితాన్ని మార్చుకోవాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు. అదే అతని కథలో అసలైన టర్నింగ్ పాయింట్. సరే, మరిక్కడ్నుంచే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ మార్పుకు కారణమైన ఆ సీక్రెట్, ఆ రహస్యం అతనికి అసలు ఎలా తెలిసింది? ఒకరోజు తెల్లవారుజామున బస్సులో వెళ్తుండగా థామస్కి మిస్టర్ చున్ అనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పరిచయమయ్యాడు. తను అప్పటికే లేచి పుస్తకం చదువుకుంటూ ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒక పక్క అలసిపోయిన థామస్, ఇంకో పక్క అంత పొద్దున్నే ఎంతో ఉత్సాహంగా ఉన్న మిస్టర్ చున్. ఈ తేడా థామస్ని బాగా ఆలోచనలో పడేసింది. అప్పుడు థామస్ ధైర్యం చేసి అడిగాడు, సార్, మీరెలా ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు అని. దానికి మిస్టర్ చున్ ఒక మాట చెప్పారు: ఉదయం 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయం. అవి మామూలు గంటలు కాదు, అవి మాయా గంటలు. ఈ ఒక్క మాటే థామస్ జీవితాన్ని మార్చబోతోంది. ఓకే, ఇంతకీ ఏంటా మాయా గంటలు? మిస్టర్ చున్ చెప్పిన ఆ సిస్టమ్ ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. ఈ 2 గంటలు ఒక కొత్త జీవితానికి ఫౌండేషన్ ఎలా వేస్తాయో తెలుసుకుందాం. అంతా మొదలయ్యేది రోజుకి కేవలం 2 గంటలతోనే. వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు కదా, కానీ ఈ చిన్న సమయమే ఎలా పెద్దగా మారుతుందో చూడండి. చూస్తుండగానే అది వారానికి 14 గంటలవుతుంది. అంటే దాదాపుగా 2 వర్కింగ్ డేస్కి సమానమైన అదనపు సమయం మన చేతిలో ఉన్నట్టే. ఇక సంవత్సరానికి లెక్కేస్తే ఏకంగా 730 గంటలు. ఒక్కసారి ఆలోచించండి, అంత ఉదయాన్నే ఇంత పెద్ద అవకాశం దాగి ఉందని ఎవరైనా ఊహిస్తారా? నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ 730 గంటలని ఇంకా తేలికగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం మనకు 3 నెలల అదనపు ప్రొడక్టివిటీ దొరికినట్టే లెక్క. ఇది మామూలు విషయం కాదు, నిజంగా ఒక గేమ్ చేంజర్. అసలు ఆ 2 అవర్స్ సిస్టమ్ ఏంటంటే చాలా సింపుల్. మొదటి గంట అంటే 5 నుంచి 6 వరకు సంపాదన పెంచే ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి. అది ఏదైనా కావచ్చు. ఇక 2 గంటలు అంటే 6 నుంచి 7 వరకు ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్, ఇంకో 30 నిమిషాలు ఏదైనా చదవడం లేదా ప్లానింగ్ చేసుకోవడం, అంతే. అయితే ఈ సిస్టమ్ పనిచేయాలంటే 3 రూల్స్ ఉన్నాయి. వీటిని అస్సలు బ్రేక్ చేయకూడదు. మొదటిది నో కాంప్రమైజ్. రోజు ఉదయం 5 గంటలకి లేవాల్సిందే, ఎక్స్క్యూజులు లేవు. రెండోది రాత్రి 9 కల్లా పడుకోవాలి. సక్సెస్కి రెస్ట్ కూడా ముఖ్యమే. మూడోది నొప్పిని భరించాలి. ఒక అలవాటు ఏర్పడడానికి 21 రోజులు, అది మన లైఫ్ స్టైల్గా మారడానికి 90 రోజులు పడుతుంది. సో ఓపిక పట్టాలి. సరే, ఈ 5 గంటల సిస్టమ్ని థామస్ తన జీవితంలో అమలు చేసినప్పుడు ఏం జరిగింది? ఆ 90 రోజుల ప్రయాణము ఎలా సాగింది? బాధ నుంచి ప్రమోషన్ వరకు ఎలా వెళ్ళాడో చూద్దాం. మొదటి రోజు చెప్పలేనంత నొప్పి. శరీరం సహకరించలేదు, మనసు 100 సాకులు చెప్పింది. అయినా సరే అతను పట్టు వదలకుండా ఎక్సెల్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇక 20వ రోజు వచ్చేసరికి ఒక మార్పు. అలారం కన్నా ముందే మెలకు వచ్చేసింది. ట్యుటోరియల్స్ కొంచెం కొంచెం అర్థమవడం మొదలైంది. కాన్ఫిడెన్స్ పెరిగింది. చివరికి 87వ రోజు తన కొత్త స్కిల్స్ చూసి రెట్టింపు జీతంతో ఆఫీస్లో జాబ్ ఆఫర్ వచ్చింది. ఈ 90 రోజుల్లో వచ్చిన మార్పుని చూడండి. ఒక నైట్ గార్డ్గా ఉన్న వ్యక్తి అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. కేవలం హైస్కూల్ చదివిన వ్యక్తి ఎక్సెల్, అకౌంటింగ్ సర్టిఫికెట్లు సంపాదించాడు. ఎప్పుడూ అలసిపోయి ఉండేవాడు కాస్త ఆరోగ్యంగా, చురుకైన మనసుతో తయారయ్యాడు. నిరాశతో బతికేవాడు ఆత్మవిశ్వాసంతో, ఒక లక్ష్యంతో బతకడం నేర్చుకున్నాడు. అద్భుతం కదా. అయితే థామస్ కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఇదేదో 90 రోజులు చేసి వదిలేసే ట్రిక్ కాదు. ఇది ఒక అలవాటుని జీవితాంతం కొనసాగించే పద్ధతిగా మార్చుకోవడం. 1 సంవత్సరం తర్వాత థామస్ జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పుడు తను ఒక మాట చెప్పాడు: విజయం అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది మనం రోజూ చేసే ప్రాక్టీస్ అని. అంటే సక్సెస్ అనేది ఒక నిరంతర ప్రయాణమని అతను తెలుసుకున్నాడు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ కాన్సెప్ట్కి ఒక పేరు పెట్టాలంటే దాన్ని 5 AM అడ్వాంటేజ్ అని పిలవచ్చు. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. రాత్రంతా రెస్ట్ తీసుకున్న తర్వాత మన బ్రెయిన్, మన సంకల్ప శక్తి ఉదయాన్నే పీక్స్లో ఉంటుంది. ప్రపంచం మొత్తం నిద్రలేచి ఫోన్లు, నోటిఫికేషన్లతో మనల్ని డిస్టర్బ్ చేసే లోపే మన ఏకాగ్రత మొత్తం పెట్టి కష్టమైన పనుల్ని పూర్తి చేయడానికి ఇదే బెస్ట్ టైం. సరే, మరి ఈ 90 రోజుల ఛాలెంజ్ని ఎలా మొదలు పెట్టాలి? చాలా సింపుల్, 3 స్టెప్స్. స్టెప్ 1, కరెక్ట్గా ఉదయం 5 గంటలకి అలారం పెట్టండి. దాన్ని బెడ్ పక్కన కాకుండా గదిలో అవతలి వైపు పెట్టండి. స్టెప్ 2, మొదటి గంటలో నేర్చుకోవడానికి ఒక స్కిల్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. స్టెప్ 3, రాత్రి 9 గంటలకి నిద్రపోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. చివరిగా ఒక్క మాట, ఒక కొత్త భవిష్యత్తు ఆ అలారం శబ్దం అవతల ఎదురు చూస్తోంది. మరి దాన్ని అందుకోవడానికి ఎవరు నిద్రలేస్తారు?